దేవునికి మహిమకరంగా అందరికి వచ్చిన కీర్తన ఆంధ్రప్రదేశ్ కీర్తనలో నుంచి 239వ కీర్తన. అన్ని పాటల పుస్తకాల్లో ఎంతైతే నాకు తెలియదు. ఆత్మ నడుపుము సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే. అందరికి వచ్చిన కీర్తన అందరం గంభీరంగా పాడుచు ముందుకు సాగి. ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు. ఆత్మని సాయంబు అధికముగా నిచి, ఆత్మని సాయంబు అధికముగా నిచి, కూర్మి దేవుని ఆత్మనేతి. ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు. ఘోర కలుషంబుల దూరముగా తోలి, ఘోర కలుషంబుల దూరముగా తోలి, పారమార్థిక కొద్ది కోరునటులను. ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు. అంధత్వము వలన మందమయ్యుండునా, అంధత్వము వలన మందమయ్యుండుమా, డెందంబులని యందు వెలుగుటకు. ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు. నిర్మల హృదయము నిరతము వాకిచి, నిర్మల హృదయము నిరతము వాకిచి, కూర్మి దేవుని గుర్చి దీవించి. ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు. సకల మానవులచే అకలంక శుభవార్త, సకల మానవులచే అకలంక శుభవార్త, బలజ్ఞానము కార్యంబు నిచి దీవించి. ఆత్మ నడుపు, నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు. దీవించి పంపుము దైవాత్మమును, దీవించి పంపుము దైవాత్మమును, భావజ్ఞానమొసగి ప్రభు సేవలో నా. ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు. ఆత్మని సాయము అధికముగా నిచి, ఆత్మని సాయము అధికముగా నిచి, ఆత్మానందముతో దైవారాధనమునా. ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి ఇప్పుడే, ఆత్మ నడుపు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా,
మీ పరిపూర్ణమైన ఆత్మను మాపై నింపి నడిపించమని, మీ కృపయో క్షేమమును మాకు దయచేసి రానైన దినములని మీ మేలు మాకు అనుగ్రహించమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ నింపుదల మీకెల్లరకును తోడై నడిపించునుగాక. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం. చెప్పండి మాట. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి. ఏ పండుగ అండి? ఏ పండుగ? ఒకరోజు ఒక పండుగ చేసుకున్నాం. ఏ పండుగ అంటే అది పెంతెకొస్తు పండుగ. ఎప్పుడు వస్తుందంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత 50వ దినమున చేస్తాం. 40వ దినమున ఆయన మోక్షారోహణుడయ్యాడు. 50వ దినమున అనగా మోక్షారోహణుడైన దగ్గర నుంచి 10వ దినమున పెంతెకొస్తు పండుగ చేస్తాం. ఇది కొత్త కాదు, పాత నిబంధనలోనే దేవుడు దాచిపెట్టాడు. పాత నిబంధనలోనే. కాలం మారే కొంది ఈ ట్రెండ్స్ ట్రెడిషన్స్ మారిపోతూ, లేకపోతే మనుషుల యొక్క జ్ఞానం మారిపోతూ, బైబుల్ దేవుని యొక్క పరిశుద్ధ వాక్కును పక్కన పెట్టి సొంత ఆలోచనలు, సొంత ఆనవాయితీలు కూడా కాకపోతే ఆ దేవుని యొక్క పండుగను ఆచరించడంలో విధానం మారింది. ఒకప్పుడైతే మనకై మనం వండుకొని తినేవాళ్ళం, తర్వాత డబ్బులను దాన్ని బట్టి కొత్త కొట్లు కొట్టించుకునేవాళ్ళం. కాలక్రమేణా కాదు మారు మనసు పొందు ఒక ఆత్మ విషయంలో పరలోకముల పండుగ కదని మనము ఆనందించే కంటే ఆత్మలు సంపాదించడం మేలని కొన్ని సంఘాలు సువార్త ఎక్కువగా చేయటానికి. ఏదేమైనా కానీ ఈ యొక్క యేసు ప్రభువారు గత వారం మీకు చెప్పా, యేసు ప్రభువారు పుట్టినది మొదలు కనుక డిసెంబర్ క్రిస్మస్ దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినం ఆ మోక్షారోహణుడైన యేసు ప్రభువారు మన మీద ఆత్మ కుమ్మరించిన పెంతెకొస్తు దినం వరకు ఈ యొక్క 6 మాసాలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. అనగా ప్రభువుతో నింపబడే మిగిలిన 6 మాసాలు ప్రభు కోసం మనం జీవించాలి. ప్రభు కోసం ఈ జీవించాలని కాదు, మనలో ఉన్న లోటుపాట్లు సవరించి ప్రభు మనల్ని దర్శించిన దినం, ప్రభు మనల్ని తీసుకొచ్చిన దినం. మీకు చెప్పాను, ఎమ్మాయి మార్గంలో వెళుతున్న వారితో యేసు ప్రభు వారే ఉండి ఆయన వాళ్ళు మరలా రొట్టె విరిచి వారి కన్నులు తెరిపించాడు. తిబిరయ సముద్రం మీద ఉన్న వారిని ఆయన తీసుకొచ్చి మేడగదిలో ఉంచి ప్రార్థన మళ్ళా మొదలు పెట్టించాడు. పిల్లరా గమనించండి, ఈ మోక్షారోహణుడైన యేసు ప్రభువారు మనల్ని పరిపూర్తి చేస్తున్న యొక్క దినం పెంతెకొస్తు దినం. చూడండి, లేవియా కాండం 23వ అధ్యాయం. ది బుక్ ఆఫ్ లెవిటికల్స్ చాప్టర్ 23. యాజకులతోనూ ప్రజలతోనూ అనగా సేవకులతోనూ ప్రజలతోనూ ప్రభు చెప్తున్నాడు. లేవియా కాండం. మోషే ద్వారా ఆయన నిబంధనలు ఇస్తూ, ఆయన యొక్క ఆజ్ఞలు ఇస్తూ, లేవియా కాండ 23వ అధ్యాయం 13వ వచనం ఒకటి చదువుకొని ముందుకు వెళ్దాం. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చే వరకు ఆ దినమల్ల మీరు రొట్టె ఏమీ పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలో నిత్యమైన కట్టడ. ఒకటేనా తరతరాలకా? మనిషి బతికున్నంతసేపు దేవుని కట్టడలు చేయాల్సిందే, భూమి ఉన్నంత వరకు తరతరాలకి. ఈరోజు ఇందా చెప్పాను కదా, పండుగల్లో ఉన్న లేకపోతే మన ప్రాముఖ్య దినాల్లో ఉన్న సెలబ్రేషన్ స్టైల్ మారుతుందేమో, వే ఆఫ్ థింకింగ్ మారుతుందేమో, కానీ తరతరాలకి ఒకటే కట్టడ. దేవుని యొక్క శరీరమును గురించి, రక్తమును గురించి. చదవండి 15కి 2 లేకుంటే మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు వనము మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. ఎన్ని వారాలండి? 49 రోజులు. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినమున మరుగుదిన వరకు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలము నైవేద్యం అర్పించవలెను. ఎవరికండి? ఈ 50వ దినము
పునరుద్ధారుడైన యేసు ప్రభు వారు అంటే ఆ భూమిలో నాటిన మొక్క ఈ గోధుమ గింజ చావకుండిన ఎడల అది విస్తారముగా ఫలించదు. చాలామందికి పునరుద్ధానం గురించి సద్దుకైల వలె హేరోదీయుల వలె అనుమానాలు. చచ్చిపోతే ఏమైందండి, తక్కుడే బిక్కడే అవుతాను. కానీ ఒక గింజే చచ్చిపోయి మళ్ళా బతుకుతుంది. ఒక గోధుమ గింజ, ఒక టెంకాయ, ఒక వరి కదండి, ఒక బియ్యపు గింజ, ఒక టమాటాలో నుంచి నువ్వు కడిగి పారేసావే ఆ ఇత్తనం, టమాటా చెట్టు వచ్చిందా లేదా? పనికిరాదని గోంగూర కాయలు పారేస్తారు. ఏం పారేస్తారు? తిన్నారు ఎప్పుడన్నా గోంగూర కాయలు? ఏమో చెట్టుకు వచ్చినాయిగా. ఆ పారేసిన కాయ నువ్వు పనికిరాదని పారేసింది చచ్చిపోయి భూమిలో నుంచి మళ్ళీ చెట్టు వచ్చి ఆకంతా కోసుకుని తింటున్నావు. ఆదివారం గోంగూర లేకుండా ఎవరికన్నా గడుస్తుందంటే ఏదో దానికోసం ఏకుంజం 4 గంటలకు పోతారు. దేనికోసం? చచ్చిన దానినే మరలా మొలిపించే యేసు ప్రభు చచ్చిపోతే నేను బ్రతికించలేడా? అందుకనే పాట పాడతాం కదా, చచ్చిపోయి లేచినాడు. దేని నుంచి లేచాడు ఆయన? చచ్చిపోయి లేచాడు. చావు అంటే భయపడరాదు. చచ్చిపోతే ఎట్ట బతుకుతారంటే, ఒక గింజే నీ కళ్ళ ముందు చచ్చిపోయింది, బతుకుతుంది కదా. ఏమండి, బతుకుతుందా లేదా? బతుకుతుంది. మరి మనిషిగా నువ్వు బ్రతకవంటే తప్పకుండా బ్రతుకుతావు. యేసు ప్రభు సమాధిలో నుంచి పునరుద్ధారుడైన తర్వాత, బ్రతికి చూపించిన తర్వాత 50వ దినమున ఆయనకి మరలా కృతజ్ఞత అర్పణ. కొత్తదంట. ఏదండి? నీ జీవితంలో పాతదంతా రోతదంతా తీసివేసి తిబిరై సముద్రం మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చిన యేసు ప్రభు, ఆ యొక్క అమ్మాయి మార్గంలో ఉన్న వారిని తీసుకొచ్చిన యేసు ప్రభు ఈ యొక్క 50 దినాల్లో ఆయా చెదరిపోయిన విశ్వాసులను మళ్ళా కట్టినందుకనే ఈ 50 రోజులు లేకపోతే మోక్షారోహణ 40వ దినం వరకు సువార్త సభలు జరుగుతుంటాయి. చాలామంది అనుకుంటారు సెలవుల దినాలు ఎండాకాలం అని కాదు. యేసు ప్రభువుకు సాక్షిగా సువార్త చెప్పని 50 సంవత్సరాల్లో బహిరంగ సువార్త చెప్పని సంఘం సచ్చిన దానితో సమానం. సువార్తలో పాలు పొందని వ్యక్తి వాడు బ్రతికి ఉన్నా కానీ చనిపోయిన వాడు. ఊరికే కాదండి క్రైస్తవ సంఘాలు ఈరోజు ఆత్మీయంగా లోతు లేని సేవకులు అర్థము పర్థము లేని బోధలతో ఎప్పుడు పడితే అప్పుడు ఆరాధనలు ప్రార్థనలు పెట్టుకుంటున్నారేమో. సువార్త ఎప్పుడైనా చెప్పాలి సువార్త. కానీ ఇదిగో చెదరిపోయిన క్రైస్తవులని పట్టక రావడానికి ఉద్యోగం అన్నది కావాలి. అందుకని ఇప్పుడు ఎక్కువ సువార్త ఉద్యోగ సభలు జరుగుతాయి. అవి ఎండాకాలం అని కాదు. దేవుడు ఆయన నుంచి, యేసయ్య నీ నుంచి దూరమైన స్థితిని మళ్ళా నువ్వు పొందుకునే దినాలు, ఆరిపోయే నీ జీవితాన్ని మళ్ళా ఉజ్జీవింప చేసే దినాలు దేవుని కోసము పునరుద్ధానం. 50వ దినమున. ఏ దినమునండి? 50వ దినమున. 50వ దినమున మళ్ళా మర్చిపోతామని ఆయన మళ్ళా చెప్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం. ది బుక్ ఆఫ్ డ్యూటరానమీ chapter 16 verses 8. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు ప్రతి దినము అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. మళ్ళీ చదవండి ఆ వాక్యం. 7వ దినమైన నీ దేవుడైన యెహోవాకు ప్రతి దినము అందులో నీవు ఏ దినము? ఏ దినము? వ్రత దినము అంటే ఎవరేమన్నా నువ్వు అది పాటించాలి నిష్ఠాగరిష్టంగా. వ్రతం అంటాం కదా, వ్రత దినం అంటే రెండో పని పెట్టుకోకుండా నిన్ను నీవు అర్పించుకునే దినం. అందులో నీ జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 7 వారములు నువ్వు లెక్కింపవలను. పంట చేని పైన కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములు లెక్కించి నీ దేవుడైన యెహోవా వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణము సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని దేవునికి నువ్వు ఇచ్చే దినం. ఏమిస్తా? కోతకాల పండుగ అంటారు దీన్ని యాక్చువల్గా. కానీ ఇప్పుడు కొంతమంది పెన్షన్లు వచ్చినాయని, లేకపోతే ఇంక్రిమెంట్లు వచ్చినాయని, బోనస్లు వచ్చినాయని ఎప్పుడు పడితే అప్పుడు చేసుకున్నారంటే జనాల దగ్గర డబ్బులు పొందడమే సంఘాలు అయిపోయింది.
ఆత్మలు కాదు. నువ్వు నీ జీవిలో నిత్య జీవం కాదు. నీ దగ్గర ఎట్టన్నా కానీ ఆర్థికమైన మేలు పొందుకోవాలనుకున్నాడు. ఆర్థికమైన మేలు కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదించబడది. నీ దగ్గర ఉన్నది ఎప్పుడైనా నువ్వు ఆయన దగ్గర పెడితేనే నీకు దీవెన, లేకపోతే లేదు. మిల్కీసేదకు క్రమము చొప్పున ఆది కాండములో అబ్రహాము యుద్ధం చేసేస్తూ ఆ మిల్కీసేదకు రాజుకి అక్కడే ఏం చేశాడు ఆయన? దశమ భాగము అక్కడే తొలి అర్పణ అయిపోయింది. నీ ప్రతిష్టార్పణ అయిపోయింది. నిన్ను ఆశీర్వదించిన కొలది, నిన్ను దీవించిన కొలది నీ దేవుడైన యెహోవాకు నువ్వేం చేయాలంటే నీ దేవుడైన యెహోవాకు నువ్వు అర్పణము చెల్లించాలి. అర్పణము చెల్లించాలి. ఏ దినం అది? 50వ దినం. ముందుగానే సిద్ధం చేసుకోవాలంట. వ్రత దినం అయిన తర్వాత పనిది. అన్ని సిద్ధం చేసుకోవాలి. రండి యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయానికి రండి. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వచనం. మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలనియు ఎవరి అవుతాయండి? చెప్పండి మాట. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇవ్వవలెను. దేనికండి? మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివి ప్రథమవి ఎవరికి ఇవ్వాలి? పాస్టర్కి ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆశీర్వదించబడాలంటే నీకు వచ్చేది ప్రతిదీ దశమ భాగం తీసి రెండోది మొదటి ప్రతిష్ఠించుకుంటావు. చూడు, మొక్కుంటావు, నేను ఇది ఇస్తా. దశమ భాగం వేరు, ప్రతిష్టార్పణ వేరు, నువ్వు అనుకున్న కానుక వేరు. అలాగనే ప్రత్యేకమైన కానుక ఏదైనా సరే, కానుక అంటే డబ్బే కాదు, ఏదైనా నీకు వచ్చిన దాంట్లో ఎవరి చేతికి ఇవ్వాలి? డబ్బాలు వేసిపోకూడదు, ఎప్పుడు వేయబాకండి. ఒకవేళ ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో నువ్వు రాలేని స్థితిలో ఉంటే అప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేయి. ఇంతేకాదు, నేను ఇచ్చాను కదా అని గుమ్మను ఊరుకోకూడదంట. నువ్వు రోజు తినే దాంట్లో కూడా యాజకుని భాగం ఉండాలి. చాలామంది గుప్పిళ్ళు బియ్యం తీస్తారు, కూరగాయలు ఇస్తారు. అందుకు పట్టణాల్లో ఈ అలవాటు ఉండవు, కానీ పల్లెల్లో వాళ్ళు బాగా నెమ్మదిగా ఉండటానికి కారణం ఏమిటయ్యా అంటే ఆచరిస్తారు. కేవలం యేసు ప్రభు వారి పుట్టిక దినం మరణ దినమే కాదండి పండుగ. పర్ణశాలల పండుగలు, గుడారాల పండుగలు, కృతజ్ఞతార్పణల పండుగలు. అనగా ఈ కృతజ్ఞత ఇచ్చేదాన్ని ఏమంటామంటే పెంతుకొస్తు పండుగ. ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఆశీర్వదించబడటానికి ఇస్తున్నావు. దేనికి ఇస్తున్నావు? కేవలం ఆర్థికంగానో ఇళ్ళు ఉద్యోగాలు ఉంటే అది కాదు. దేవుడిచ్చే సమాధానాన్ని నువ్వు అనుభవించడం ఆశీర్వాదం. కానీ మీకు ఒక అనుమానం ఉంటుంది ప్రజలకు ఎవరికైనా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మీ ఏమంటుందంటే మీ దశమ భాగములు ఎక్కడికి తెమ్మన్నాడంటే మందిరానికి తెమ్మన్నాడని మనం పెట్లేసి వస్తాం. ఎక్కడేస్తాం? మందిరానికి తెమ్మన్నాడని. మందిరానికి ఎందుకు తెమ్మన్నాడంటే యాజకులు లేరు. ఎందుకు లేరయ్యా అంటే ఆయా కాలముల్లో అవిశ్వాసులుగా సంఘాలు మారిపోయి సంఘాల్లో కొట్టుకొట్టాలు, తిట్టుకొట్టాలు, చంపుకొట్టాలు ఇవే చేస్తుంటే వాక్యం మీద విశ్వాసం లేక యాజకులు సేవ వదిలేశారు, సేవాధర్మం. అందుకని రాజులు ఏమి చేశారంటే మళ్ళా మందిరాలు కట్టించుకోవటానికి, మందిరాన్ని శుభ్రపరచుకోవటానికి ఒక పెట్టి దానికి బెజ్జము వేసినని రాజుల మొదటి గ్రంథంలోనూ క్రానికల్స్ దినవృత్తాంతాల మొదటి గ్రంథం. మళ్ళీ ఆ పని అయిపోయిన తర్వాత పెట్టెలు తీసేశారు. కానీ ఎందుకు చెప్తున్నారు చాలామంది పాస్టర్లు కూడా? ఎందుకంటే సొంతగా సంఘాలు పెట్టుకుంటాం, కమిటీలు ఏమి ఉండవు. సొంత సంఘాలు పెట్టుకున్నప్పుడు డబ్బులన్నీ సేవకుడే ఖర్చు పెడతాడు కాబట్టి తప్పు అంటలేదు. కానీ నువ్వు నాకు అంత ఇచ్చావు ఎంత ఇచ్చావని మళ్ళా విశ్వాసులు ఆయన మీద దాడి చేయకుండా ఆ పెట్లే వేసి వెళ్ళండి అంటాడు. అర్థమైందా? నేను ఎంత ఇచ్చాను, నువ్వు ఎక్కడ ఉప్పొంగిపోతావో, హేళన చేస్తావో, రెచ్చిపోతావో అని ఆ పెట్లో వేసి వెళ్ళమని అక్కడ పెడతారు అంతే. అంతేగాని నువ్వు యాజకుని చేతికి ఇస్తున్నావు. మీరు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముతోనే దేవుడు మొదలు పెట్టించాడు. అందుకని అంటాడు నువ్వు పిసికే తొలి ముద్దైన ఎవరికి ఇవ్వాలి?
రావాలి, ఆయన దగ్గరికి రావాలి. ఇదే 50వ దినాన్ని గురించిన సాదృశ్యం, ఇచ్చే సాదృశ్యం. అందుకనే పాట పాడుకున్నాం, ఘోర కలుషములు నాలో ఉన్నాడు, అంధత్వముతో నేను వెళ్ళిన నిర్మల హృదయము నాకు ఇవ్వు ప్రభువా, ఇవ్వు ప్రభువా. పిల్లలు చూడండి, యేసయ్య ఇదే అంటాడు. వచ్చాడు, మనకు మాదిరిగా చూపించాడు, మాదిరిగా మనకి చూపించాడు. అందుకనే యేసయ్య కానుకలు పెట్టి వద్ద కూర్చొని ఆ 2 కాసులు ఇచ్చిన పేద విధవరాల గురించి చెప్పాడు. దాంట్లో వేయించున్న కానుకలు పెట్టి దగ్గర ఆయనకి ఏం పని? ఆ రోజు ఆయన యాజక ధర్మం. అక్కడ వచ్చిన కానుక చేతికి తీసుకొని ప్రార్థించి ఎవరెవరు ఎంత ఇస్తున్నారో అంత చూశాడు. కానీ ఈ పేద విధవరాలను ఎందుకంటే తనకున్న దాంట్లో ఏమిచ్చింది, ఇచ్చే హృదయంతో ఏదైతే అనుకుందో అది ఎందుకు ఇచ్చిందయ్యా అంటే, ఇక్కడ అంటాడు ఆయన పెంతెకొస్తు దినమున ఆయన గురించి రాస్తూ, వారందరూ ఏం చేశారంటే ఒక్కొక్క చోటకి చెదరిపోయారా, అందరూ ఒక చోట ఉన్నారా? పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండగా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. వారిపై ఆత్మ కుమ్మరించబడ్డది. ఎలా కుమ్మరించబడ్డది? బలమైన గాలిలాగా, ఇదిగో అగ్ని నాలుకల వంటి విభాగం. నాలుక అగ్నిలాగా ఏమైందంట? వారి చుట్టూ కమ్మేసింది. ఇదేమిటి అంటే అగ్ని నాలుకలు. 4వ వచనం చూడండి, 2:4. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో. ఆత్మ వల్ల మొదట ఏమొచ్చింది? శక్తి వచ్చింది. ఏంటి శక్తి? ఎదుటోళ్ళని కొట్టే శక్తా? లేదు బరువులు పైకెత్తి పెట్టే శక్తా? కాదు. యేసయ్యను గురించిన సాక్ష్యమైన శక్తి, యేసయ్యను గురించి నువ్వు మాట్లాడే శక్తి వచ్చింది. యేసయ్యను గురించి నువ్వు సాక్ష్యం చెప్పే శక్తి వచ్చింది. ఏ శక్తి వచ్చిందండి? వాక్ శక్తి. ఎవరైనా పాట పాడమంటే పాడలేరు, చిన్నగా పాడుతుంటారు. ప్రార్థన చేయమంటే చిన్నగా చేస్తుంటారు. ఏంటంటే దేవుడు అన్న భయం మంచిదే, భయమే, కానీ నీ నోటినిచ్చింది దేవుడు, ఆయన శక్తి. అర్థమైందండి? ఈ మనసు రాకపోవటానికి ఏంటంటే వారిలో నెమ్మది లేకపోవటం, సమాధానం. వారిలో కొన్ని అంధకార సంబంధమైన పాప క్రియలు ఉండటం వల్ల వాక్శక్తి రాదు. అందుకని యేసయ్య అంటాడు, నేనుంటే మీరు భయపడుతుంటారు, నేను వెళ్ళిన తర్వాత, అనగా నేను మోక్షారోహణ అయిన తర్వాత మీరు ఆత్మతో నింపబడతారు. ఈ ఆత్మ మీకు ఏమి చేయాలో, ఎలా చేయాలో నేర్పిద్ది అంటాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. క్లుప్తంగా వెళ్ళిపోతున్నా. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరగదురు, ఆయన మీతో కూడా నివసించును. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా. ఎప్పుడు? ఎమ్మాయి మార్గంలో వాళ్ళు యెరూషలేము వదిలి వెళ్ళిపోయిన తర్వాత, లేకపోతే సిమరే సముద్రం మీద ఉన్నప్పుడా? కాదు. ఎమ్మాయి మార్గంలో గారు వాడు కూడా ఇక్కడ ఏకంగా కూడి ప్రార్థన చేయడానికి వచ్చారు. యెరూషలేములో మేడగదిలోకి, తిబెరే సముద్రం మీద ఉన్నవారు వచ్చారు, కొందరు స్త్రీలు వచ్చారు. వారితో కలిసి వారు అందరూ కూర్చొని ప్రార్థన చేయుచుండగా, దీన్ని ఏమంటామంటే నూతన నిబంధన సంఘం, కొత్త నిబంధన చర్చ్ ఎక్కడ ప్రారంభమైందంటే, అప్పుడు దాకా పాత నిబంధనలో ఏమున్నాయంటే సమాజ మందిరాలు ఉన్నాయి, సునగోగులు ఉన్నాయి. అర్థమైందండి? దేవాలయాలు అతి తక్కువ. యెరూషలేము దేవాలయము, షీలోహు ప్రార్థన కొన్ని మాత్రమే ఉన్నాయి. కానీ లోకమంతా ఏర్పడటానికి ఆత్మను దేవుడు పంపించాడు. ఎక్కడికి పంపించాడు? అందుకనే మత్తయి సువార్తలోను మార్కు సువార్తలోను నా మందిరము సమస్త జనులకు ఏ మందిరం అయిద్దంట? ప్రార్థనా మందిరం అయింది. ఏది ప్రార్థనా మందిరం? ఇదిగో చెదరిపోయిన వారందరూ ఒక చోట చేరి ప్రార్థన చేస్తున్నారు. వారి మధ్య ఆత్మదేవుడు ఇప్పుడు నివాసము చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు ఆత్మదేవుడు? అందుకనే ఇక్కడ అంటాడు 16కి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనము. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీ యొద్దకు. ఎవరిని పంపుతాడండి? ఎవరిని? ఆదరణకర్త. ఆత్మను పంపిస్తాడు. నేను వెళితేనే
వెళితేనే ఈ ఆత్మ ఇప్పుడు ఎలా వచ్చిందయ్యా అంటే అగ్నిజాలలో వంటి వచ్చింది. వారిపై ఆత్మ కుమ్మరించబడే ఒక పెంతుకోస్తు దినము, పండుగ దినం ఇది. అర్థమైందండి? పెంతుకోస్తు అంటే హల్లెలూయా అంటాం కాదు, దేవుణ్ణి స్తుతించండి అంటాం. మీరు స్తుతిస్తారని ఆ మాట చెప్తాడు పాస్టర్ గారు. మీరు మౌనంగా ఉండకుండా మధ్యలో దేవుణ్ణి స్తుతిస్తారని హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుణ్ణి స్తుతించండి అని చెప్తాం. ఒక రకంగా మిమ్మల్ని నిద్ర లేపటానికి, మేలు కొలపటానికి. అర్థమైందా? ఆత్మ అనుగ్రహించబడిన దినం ఎవరి మీద? ఆయన వారితో కూడా నివాసం ఉండును. నెరవేరిందా లేదా అంటే తప్పకుండా నెరవేరింది. కిందకి రండి, 26వ వచనం, యోహాను 14:26, 25 కూడా చదువుతున్నాను. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాట మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ అనగా నీ పక్షమున వాదించువాడు సమస్తమును మీకు బోధించును. ఏం చేస్తాడండి ఆయన? ఏం జరుగుతుందో అంతా మీకు చెప్తాడు. చెప్పిన తర్వాత మీకేమవుతుందంటే, శాంతి మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతినే. శాంతి అంటే ఏంటి? సమాధానం. రెండనేసి అంటున్నాడు చూడండి, సమాధానం నేను మీకు ఇస్తున్నా, నా సమాధానాన్ని ఇస్తున్నా. ఆత్మ యొక్క రూపం ఏంటంటే, మొదట వాక్శక్తి రావాలంటే నువ్వు నెమ్మదిగా ఉండాలి, దేవునితో సమాధానం కలిగి ఉండాలి, దేవునితో నువ్వు ఐక్యపరచబడి ఉండాలి. ఈ ఐక్యత కలిగిన దినము. అర్థమైందండి? ఈ ఆత్మ సమాధానం రావాలంటే నీకేమి కావాలయ్యా అంటే, ఇక్కడికి రండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనముకి రండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనం కలదు. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన యెడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆదరణకర్త మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పింప చేయును. దేనండి? లోకం అంటే బతికున్న వాళ్ళు, ఇంకా సావరా మనం, ఇంకా దేవుడు చేసుకోవాల. బ్రతికున్న వాళ్ళని దేని గురించి ఒప్పింపజేస్తాడంట? ఏంది? దేని గురించి చెప్పండి, చెప్పాలి, పెద్దవి చెప్పాలి, చెప్పండి. నేను వెళ్ళిన ఎడల, లేకుంటే ఆయన వచ్చి పాపమును గురించి, నీతి గురించి, తీర్పును గురించి. దేని గురించి? పాపాలు, నువ్వు చేస్తున్న పాపాల గురించి. నీతి అంటే నువ్వు నడుస్తున్న మార్గమును గురించి. మూడవది నీకు జరగబోతున్న శిక్షణ గురించి నీకు ఒప్పింప చేస్తాడు. నువ్వు నడుస్తున్న పాపాన్ని నీ నోటితోనే చెప్పేశాడన్న, నువ్వేమో ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. యేసయ్య అంటున్నాడు, ఇదిగో ఆత్మతో నింపి నేనేం చేస్తానంటే, నువ్వు చేస్తున్న తప్పు నీ చేత చెప్పిస్తా, వదిలిపెట్టిక. రెండవది, నువ్వు జరుస్తున్న తప్పుడు మార్గం, యేసయ్య మార్గం ఉంది కదా, ఆ మార్గము కాకుండా లోక మార్గములో పోయే యొక్క జీవితాన్ని తీసుకొస్తానంటున్నాడు బయటికి. నా మార్గంలోకి రా. నీతి అంటే మార్గము. అందుకని యేసయ్య అన్నాడు, నేనే మార్గమును, నా మార్గంలోకి రా. నువ్వు పోయే పాపపు మార్గాన్ని తీసే. నీ ఎంతట నువ్వు వెళ్ళినా దీనివల్ల శిక్ష ఉంది. పాపం వల్ల వచ్చే జీతము ఒక మరణమే కాదు, చిన్న పాపాలు, పెద్ద పాపాలు అని కొన్ని ఉంటాయి. కొంతమంది తెలిసి చేస్తుంటారు. చిన్న ఈ పాపాల్లో భేదం అంటే పాపం చేయట్లో భేదం కాదు, దీనికి వచ్చే పనిష్మెంట్లో. అర్థమైందండి? పనిష్మెంట్, శిక్షలో భేదాలు ఉన్నాయి. చిన్న తప్పు, పెద్ద తప్పు కదా. పంతులు గారు ముందేం చెప్పాడు? ఇటు కొట్టాడు బెత్తం తీసుకొని. దీనికి ముందు ఏం కొట్టాడు? చెంపదెబ్బలు కొట్టాడు. చెంపదెబ్బల తర్వాత గోడ కుర్చీ చేయించాడు. ఈ గోడ కుర్చీ తర్వాత ఈడ కొట్టిన తర్వాత ఏమన్నాడు? చేయి తిప్పు అన్నాడు. ఏమన్నాడు? చేయి తిప్పాడు. కొన్ని తప్పులకి ఏం చేస్తాడు? ఈ చదవకపోతేనండి కొట్టేది, చేతి మీద కొట్టేది ఏంటంటే, చెప్పి నీ చదవకపోతే అప్పచెప్పమన్నప్పుడు అప్పచెప్పకపోతే చేతి మీద చేతి అన్న తిప్పుతాడు. అది గాలికి తిరుగుతున్నాడు క్లాస్ కొట్టి ఏం చేస్తాడు? బయట గోడ కుర్చీ అంటాడు. గోడ మీద కూర్చోవటమా? గోడ కుర్చీ చేయటం అంటే గోడ కానుకొని కింద కూర్చోవటమా? ఇప్పుడు వాళ్ళకి తెలివి ఎక్కువైపోయింది, పిట్టగోడ మీద కూర్చుంటారు. అది గోడ కుర్చీ కాదు. పనిష్మెంట్ ఉందా? తీర్పు
మరి లోకంలో ఒక పంతులు గారు ఒక టీచర్ గారు చెప్పేదానికి ఎంత పనిష్మెంట్ ఉంటే ప్రభు చెప్పేదాన్ని నీ ఇష్ట ప్రకారం నడిచే పనిష్మెంట్ ఉందా లేదా? ఉంది. ఇది తీర్పు. నీవు ఇష్టపూర్వకంగా చేసిన ఈ యొక్క పాపానికి శిక్ష భూమి మీద నువ్వు అనుభవించావు. చచ్చిపోయిన తర్వాత కాదు, బతికుండగానే. ఈ ఆత్మ కుమ్మరించబడిన జీవితంలో అగ్ని నాలుకలు వంటి ఈ యొక్క ఆత్మ ఎందుకు వచ్చిందంటే నీ ఈ పాప స్థితిని దహించి వేయటం. తిబిరే సముద్రం మీద పిరికివారిగా పారిపోయారు, కూటి కోసం బతుకుతున్నారు. ఇదిగో యూదులకు భయపడి మేడగదిలో దాంకొని ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. యెరూషలేము అమ్మాయి మార్గంలో అమ్మాయికి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళకి దేవుడు ఏం చేసిన ఆత్మీయ వారి భాషల చొప్పున. ఏ భాష అండి? ఒకళ్ళేమో తమిళ్ ఉండొచ్చు, ఒకళ్ళేమో మలయాళం ఉండొచ్చు, ఒకళ్ళు హిందీ ఉండొచ్చు, ఒకళ్ళు ఇంగ్లీష్ ఉండొచ్చు. ఇక్కడైతే 16 రకాల భాషలు రాస్తున్నాడు. వారి భాషలలో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. జరిగిందా లేదా? ఈరోజు మన మధ్య కూడా జరిగింది. సుబోధ్ ఒక పాట పాడాడు. షిమి ఆ పాట ఏ లాంగ్వేజ్లో పాడింది? ఇంగ్లీష్లో పాడింది, హిందీలో. ఏకాత్మ అంటే అది మనిషి ప్రతికి ఇక్కడున్న వారందరికీ దేవుడు ఏకాత్మను అనుగ్రహించున్నాడు. అర్థమైందా? వినుచున్న మనకి ఇదేమి ఒకే పాట ఇన్ని రకాలుగా వినిపిస్తుంది అనుకోండి. అది ఆత్మ నింపుదల ఇక్కడ రాసి. అర్థమైంది కదా? దేవుని భాషలో మాట్లాడటం అంటే మధ్యలో కేకలు వేయటం, ఏదేదో మాట్లాడటం కాదు. దేవుడు నీకు ఇచ్చిన వాక్ శక్తి ప్రజల ముందు ప్రచురం చేయటం. వెంటనే లేచాడు పేతురు, యోహాను లేచి వాక్యం చెప్తున్నారు. చూడండి ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలీలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడైన యేసు చేత అద్భుతములు మహత్కార్యములు సూచక్రియలు మీ మధ్యను చేయించి బోధిస్తున్నారా లేదా? పేతురు, యోహానులు పిరికి వారిగా పారిపోయిన పేతురు, యోహానులు 14వ వచనం చూడండి. అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా ఎట మాట్లాడుతున్నాడండి? పారిపోయాడు ఒకరోజు. యేసయ్యతో నువ్వు ఉన్నావు కదంటే 3 సార్లు అబద్ధం ఆడాడా లేదా? పాపాన్ని నొప్పించాడు దేవుడు, 3 సార్లు అబద్ధం ఆడాడు. పారిపోయిన పేతురు ఇప్పుడు వాక్శక్తి వచ్చింది, మాట్లాడుతున్నాడు యేసయ్యని గురించి. మోషే అన్నాడు, నేను నత్తాడిని అని. నేను మాట్లాడటానికి నీకు శక్తి ఇచ్చా, ఎక్కడ నీకు నత్తి? మీరు మాట్లాడుతుంటే ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, అయ్యా మా తప్పు మేము తెలుసుకున్నాం, మేమేమి చేయాలంటే పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మో తీసుకోండి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగక. అప్పుడప్పుడు ఒకప్పుడు అయితే వరంగల్ సంఘము, ఒంగోలు సంఘము, నెల్లూరు సంఘము ఒక్కటే చర్చి ఉండేది. అక్కడ పరిపూర్ణమైన సేవకుడు అంటే సేవకు సమర్పించబడ్డ సేవకుడు ఉండేవాడు. అప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలు ఎడ్ల బడ్లు కట్టుకొని నెలకు ఒకసారి వస్తే వాళ్ళకి రొట్టె విరిచి బల సహవాసం ఇచ్చాడు నెలకు ఒకసారి. ఎందుకు? పాస్టర్లు లేరు, పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. బడి పంతుళ్ళే వాక్యం చెప్పేవాళ్ళు, లేకపోతే కొద్దిగా విద్యా జ్ఞానం గల వాళ్ళు వాక్యం. వాళ్ళు రొట్టె విరవకూడదని పాస్టర్ గారు ఎక్కడ ఉంటాడంటే ఒంగోలు చర్చిలో ఉంటాడు, ఇదిగో వరంగల్ చర్చిలో ఉంటారు, ఇదిగో నెల్లూరు చర్చిలో నెలకు ఒకసారి వారికి ఉన్న సామర్థ్యం చొప్పున ఎడ్ల బండ్లో నడుచుకుంటాను మొదటి వారం వస్తే కమ్యూనియన్ ఇచ్చేవాళ్ళు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అనుదినము అని చెప్తుంది. వారు కూడినప్పుడల్లా చెప్తుంది. అనుదినము దేవాలయంలో కొడుచు, ప్రతిదినము రొట్టె ఇంటింటా. సో ఈరోజు ఇంట్లో కాకపోయినా దేవాలయంలో వారము బల సహవాసం అందుకునే ఆధిక్య దేవుడు ఇచ్చాడు అన్ని సంఘాలు. ఎందుకంటే పరిపూర్ణమైన సేవకులను ఇచ్చాడు, సమర్పించబడిన యాజకులను ఇచ్చాడు. చాలామంది ఇది అర్థం చేసుకోలేక తీసుకోరు. అనుదినము నీవు ఆరాధనలో పాల్గొంటే దేవుని మహిమపరచాలి. వాక్యం స్పష్టం. ఎడతెగక ఎందుకు వచ్చిందయ్యా అంటే దేవుడు అనుగ్రహించిన ఆత్మ, సత్య స్వరూపి అయిన ఆత్మ ఎందుకు వస్తుంది? దినమున నీపై కుమ్మరించబడిన దినము, నిన్ను పరిపూర్ణుని చేసిన దినము. ప్రియులారా, మళ్ళా చెప్తున్నాను, నీకు నోరు దేవుడు దేనికి ఇచ్చాడు? ఈరోజు నీకు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి.
అందుకని భక్తులు అనేకులు పాట రాశారు. ఆత్మ నింపుమా, జీవాత్మ నింపుమా. అడగాలి నువ్వు, నన్ను నింపయా, నన్ను నింపయా, శక్తి నాకు కావాలి కదయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా. ఎవరు రాశారు ఆ పాట? ఆత్మతో నింపుకున్నవాడా, ఆత్మ లేనివాడా? ఆత్మతో నింపబడిన జబదరై దైవజనుడు. తెలుగు భాష కాదే ఆయన, తమిళ భాష కదా, తెలుగులో పాట పాడాడా లేదా? అది ఆత్మశక్తి. నాకు రాదు అనేటి అంటానికి లేదు. నువ్వు నింపబడపోవటానికి కారణం ఏమిటంటే నీలో ఉన్న పాపము, నీవు నడుస్తున్న మార్గము దేవునిది కాకపోవటం. దీన్ని తీసివేయి, దేవుడు కాల్చివేశాడు. అందుకని యోహాను సాక్ష్యం ఇస్తాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మము ఇచ్చును. చాలామంది అగ్ని బాప్తిస్మం తీసుకున్నావా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం తీసుకున్నావు అంటే మొఖాలు నోరు ఎళ్ళ పెడతాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఇంకోటి రెండోసారి బాప్తిస్మం కాదు. నువ్వు నీటిలో దిగినప్పుడే ప్రభు నీకు ఇచ్చే బాప్తిస్మం. ఇదిగో ఆయన నిన్ను అగ్ని ద్వారా నీ పాపములన్నీ కాల్చివేశాడు, పరిశుద్ధాత్మతో నిన్ను నింపాడు. ఆకాశము నుండి పామురము వలె పరిశుద్ధ, పామురం దిగిరాలా, పామురము వలె. పామురము ఎలా నిటారుగా వస్తుందో అలాగనే డైరెక్ట్గా నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించాడు. ఇది అనుదినము నువ్వు నింపబడాలని దేవుడు ఒక దినం పెట్టేశాడు, పండగ రోజు. ఏ రోజు? ఆ రోజు పరిశుద్ధాత్మ. ప్రతి దినము ప్రతి క్రైస్తవుడు పొందుకొనవలసింది దేవుడి స్వచ్ఛ స్వరూపైన ఆత్మని. ఈ ఆత్మ దేవుడు నీ మీద నిలిచి ఉన్నాడు. ఆయన ఆ రోజైతే అగాధ జలములపై అల్లాడుచున్నాడు, ఈరోజు నీ మీద నిలిచి ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా నిలబడలేదా, స్థిమితంగా లేకపోతున్నావా అని కారణం ఏమిటంటే నీలో ఇంకా తీర్పు జరగల. పరిశీలన చేసుకో. ఇంకొకటికి తీర్పు ఇవ్వడానికి నువ్వు అవకాశం ఇవ్వవు. నిన్ను నువ్వు సవరణ చేసుకో, నిన్ను నువ్వు సరి చేసుకో. తల ఉంచి ప్రార్థన చేయి, అడగండి, ప్రభువా నీ ఆత్మ నాకు దయచేయి, నీ ఆత్మ నాకు దయచేయి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఆత్మను అనుగ్రహించేవారు మీరు. పరిపూర్ణమైన ఆత్మను నాకు అనుగ్రహించిన విధానమును బట్టి ఉందన్నా. నా పాపమును గురించి, నేను నడిచిన మార్గమును గురించి, నేను పొందబో తీర్పును గురించి నన్ను హెచ్చరించిన విధానమును బట్టి వందనా. మీ ఆత్మతో నింపిన తండ్రి, మీ ఆత్మ వర్షము నాపై కడవరి వర్షముగా కురిపించి మీ మేలు దయచము, మీ వాక్శక్తిని నాకు అనుగ్రహించి మీలో పరిపూర్ణత అందించమని యేసు క్రీస్తు నామములో మమ్మల్ని దీవించి నడిపించమని అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరమందాసిన తండ్రి యొక్క కృప, మన రక్షకుడైన యేసునాథుని నిత్యమైన ఆశీర్వాదములు, నిరతమైన దేవుని సదా మీకు సమృద్ధితోను, ప్రభు కాపుదల భద్రతను, పరిశుద్ధాత్మ నడిపింపుతో మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితములకును ప్రభు సర్వ సమృద్ధితో తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.